సో ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ మనం తీసుకున్నట్టయితే అది చూసిన తర్వాత అందరూ చాలా బాధపడ్డారు. అండ్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా అయిపోయింది కాబట్టి అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో, బేసికల్లీ ఇండియా సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఈ 2 అనేటువంటిది ఏ స్టేట్‌కైనా వెరీ బేసిక్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ అండి. హ్మ్. సో, దాన్ని కాంప్రమైజ్ అయినప్పుడు వీ కెన్ గో ఫర్ ఎనీ ఎక్స్‌టెంట్ హ్మ్. ఒకటి. రెండోదేంటంటే ఇండియా ఏంటంటే టెర్రరిజంకి హార్ష్‌గానే రెస్పాండ్ అవుతున్నాం మనం. హ్మ్. ఒకటి. రెండోది ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. మన సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీని, వాళ్ళ సెక్యూరిటీని మనం అప్‌హోల్డ్ చేయాలనే క్రమంలోనే మనం వి ఆర్ రిసార్టింగ్ ఫర్ దిస్ ఆల్. అండ్ ఖచ్చితంగా వీటేంటంటే యూ హావ్ టు గో బ్యాక్ టు ద హిస్టరీ. హిస్టరీకెళ్ళినప్పుడు ఏంటంటే ద ప్యూర్‌లీ రిలీజియస్ గ్రౌండ్స్ మీద పాకిస్తాన్ అనేటువంటిది ఏర్పడటం అనేటువంటిది జరిగింది. సో, హ్మ్. పాకిస్తాన్ నేషనలిజం అనేటువంటిది ఇండియాని హేట్ చేయటం అనేటువంటి కాంపోనెంట్ మీద ఆధారపడి ఉంటది. సో, అది వాళ్ళు అలా కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, అలా చేసి దాన్ని సెమీ ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాన్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే. అవును. ఇక్కడేంటంటే మిలిటరీ కావచ్చు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, దే ఆర్ ఇన్ అలైన్డ్ విత్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. హ్మ్. అక్కడ వాళ్ళు అలా ఉండదు. అక్కడ మిలిటరీ అక్కడ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంటది. హ్మ్. సో, అలా చేస్తూ ఇప్పుడు కాశ్మీర్ అనేటువంటిది మన గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిన తర్వాత ఆర్టికల్ 370 కావచ్చు, తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ కావచ్చు, టన్నెల్స్ బిల్డ్ చేయడం కావచ్చు, తర్వాత బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కన్‌స్ట్రక్షన్స్ కావచ్చు, తర్వాత సార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కావచ్చు. ఇటువంటివన్నీ చాలా ప్రోగ్రెస్ మేక్ చేసాం మనం. హ్మ్. సో, కాశ్మీర్ ఈస్ డెవలపింగ్ యాక్చువల్లీ. అవును. సో, అలా డెవలప్ అవుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళని భయకంపితులు చేయాలి. హ్మ్. సో, అంటే టూరిజం అనేటువంటిది అదే టూరిజం ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అనేటువంటిది గ్రో అవుతుంది. సో, వాళ్ళని భయకంపితులు చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? ఇలా అటాక్ చేయాలి. సో, అటాక్ చేస్తే అప్పుడు ఇంకా భయపడి ఇంకా రాకుండా ఉండటం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ సెమీ ఫెయిల్డ్ స్టేట్ చేసేటువంటి టాక్టిక్స్ అండి. హ్మ్. సో, వాటికి మనం ధీటుగానే రెస్పాండ్ అయ్యాము. సో, కంట్రీ ఇట్ ఈస్ ఎ పాలిసీ లెవెల్‌లో జరగాల్సినటువంటి డెసిషన్స్ అన్నీ తీసుకున్నారు. సో, ఐయామ్ రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ బీయింగ్ ఎన్ ఇండియన్. దాంతో పాటుగా ఇండియన్స్ కూడా మన వైపు నుంచి ఏదో కాన్స్టిట్యూషన్‌లోనే ఉంటది మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అని. సో, వాటిని కూడా మనం అప్‌హోల్డ్ చేయాలి. హ్మ్. సో, అలా కూడా ఫండమెంటల్ డ్యూటీస్ మన వైపు నుంచి అండ్ గవర్నమెంట్ వైపు నుంచి. ఇన్‌ఫాక్ట్ ఈ మధ్య కొన్ని సార్లు నేరేటివ్స్‌లో టాక్స్ గవర్నమెంట్ ఇంత చార్జ్ చేస్తుంది, అంత చార్జ్. సో, టాక్స్ అనేటువంటిది ఆ రోజు మన గవర్నమెంట్‌కి రిసోర్సెస్‌ని ఇవ్వగలిగితేనే త్రూ టాక్సెస్ నౌ దే ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్ కదా! హ్మ్. సో, అలా ఆహ్, ఈ కాంటెక్స్ట్‌లో ఇండియా హాస్ ఎవ్రీ ఫుల్లెస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ రైట్స్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అండి. సో, ఐ హ్మ్. స్ట్రాంగ్లీ సపోర్ట్ వాట్ ఆర్ ద గవర్నమెంట్ డెసిషన్స్. సో, అవి ఏది తీసుకున్నా గానీ ద కంట్రీ నేషనల్ ఇంట్రెస్ట్ కోసమే తీసుకుంటుంది కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ ద గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్. ఇన్‌ఫాక్ట్ ఇంకా, ఇంకా మనం ప్రపోర్షనేట్ మేనర్‌లో కూడా మనం రిటాలియేషన్ చేయటం అనేటువంటిది జరుగుతదని ఆశిస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఎక్కువ యూత్ అంతా గూడా డ్రగ్స్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. సైబర్ క్రైమ్స్ గూడా చాలా జరుగుతున్నాయి. అసల దీని గురించి మీరేం చెప్తారు? యాక్చువల్‌గా దీనికి సంబంధించి నేను ఆల్రెడీ అంతకుముందు కొన్ని సార్లు కూడా కామెంట్ చేస్తున్నానండి. హ్మ్. ఒకటి 20-30 ఏజ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ మన హ్యూమన్ లైఫ్‌లో. హ్మ్. సో, ఎందుకంటే అది మీరు కెరియర్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకునేటువంటి ఏజ్ అనమాట. ఈ 20-30 ఏజ్‌లో అన్‌ఫార్చునేట్‌లీ మనకి డెసిషన్ మేకింగ్ కెపాసిటీ తక్కువుంటది. హ్మ్. మనం ఏమనుకుంటామంటే మనకంతా తెలుసు అనుకుంటాం. బట్ ఇన్‌ఫాక్ట్ మనకి మొత్తం తెలీదు. అవును. సో, మనకేం తెలుసు జస్ట్ వి ఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్ అండ్ వి హావ్ వెరీ లిమిటెడ్ ఎక్స్‌పోజర్ టువర్డ్స్ ద సొసైటీ అండ్ ఎకానమీ, సోషియో పొలిటికల్ సినారియోస్. హ్మ్. కానీ మనం ఏమనుకుంటామంటే మనకన్నీ తెలుసు అనుకుంటాం. ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో డిస్ట్రాక్షన్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. సో, హ్మ్. డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతాయి. హ్మ్. సో, బీ ఇట్ మొబైల్ కావచ్చు, లేకుంటే మూవీస్ కావచ్చు, పీర్ గ్రూప్ కావచ్చు, హ్మ్. ఫ్రెండ్స్ కావచ్చు, అడిక్షన్స్ ఆల్కహాలు, డ్రగ్గు ఇటువంటి అడిక్షన్స్ కావచ్చు. సో, ఇటువంటి ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కువుంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనమే కష్టపడి ఈ టైంలోనే కెరియర్ బిల్డ్ చేయాలి. హ్మ్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. సో, వీటిని మనం ఎవరైతే కెరీర్ ఓరియంటేషన్ అనేటువంటిది యూత్ ఎవరైనా కెరీర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో, ఆ టైంలో ఈ డిస్ట్రాక్షన్స్‌ని మనం సెల్ఫ్ రిస్ట్రెయిన్‌గా పక్కన పెట్టుకున్నయి. దాంతో పాటు మనకి కొన్ని సెల్ఫ్ డౌట్స్ వస్తుంటాయి. హ్మ్. సెల్ఫ్ డౌట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు యాంకర్‌గా రాణించాలనుకుంటారు. మీరు మరి నేను తెలుగులో అంత అనర్గళంగా మాట్లాడగలుగుతాను లేదా? అట్లాంటి సెల్ఫ్ డౌట్ ఉందనుకోండి మీరు హ్మ్. రాణించలేరు. అవును. అలా ఇప్పుడు నేనొచ్చాను మా రూరల్ ఏరియా నుంచి వచ్చిన పిల్లలకి ఎలా ఉంటదంటే నాకొచ్చే మెసేజ్‌లు అండ్ ఆల్. నేను రూరల్ ఏరియా. సో, నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. నేను హ్మ్. ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతాను. సో, ఏముండదు రూరలా? అర్బనా?
లేకుంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఉందా, సపోర్ట్ లేదా, యావరేజ్ స్టూడెంటా, అబోవ్ యావరేజ్ స్టూడెంటా, లేకపోతే నాకు మ్యాథ్స్ వచ్చా, మ్యాథ్స్ రాదా, హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా, బాగోలేదా, లేకపోతే నాకు మోటివేషన్ చేస్తారా, చేయరా, ఇటువంటి ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటాయి మనకి. ఉమ్, సో ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ వస్తాయి. ఒకటి డిస్ట్రాక్షన్స్, రెండు ఇన్సెక్యూరిటీస్. అవును. ఈ డిస్ట్రాక్షన్స్ని మనం పక్కకు జరిపేసి వాటి నుంచి దూరంగా ఉంటే మనం ఇంకా వాటి జోలికి వెళ్ళాల్సిన పని ఉండదు మనకి. ఉమ్, రెండోది ఈ ఇన్సెక్యూరిటీస్ ఓవర్కమ్ చేసుకోవాలి. చేసుకుంటే మనం గోల్ వైపు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఓకే. అయితే స్పెసిఫికల్లీ మీరు అడిగింది డ్రగ్స్ గురించి కాబట్టి, డ్రగ్స్ అనేటువంటిది ఏంటిది అని అంటే ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ మాఫియా అండి. సో ఈ ఆర్గనైజ్డ్ మాఫియా అనేటువంటిది ఎలాంటిదంటే, సో మనల్ని ఫస్ట్ ది ఎస్టాబ్లిష్ లెజిటిమసీ. ఉమ్, లెజిటిమసీ అంటే ఎలా చేస్తారంటే, ఇప్పుడు మూవీస్లో వీటిలో హీరో స్మోక్ చేయటము, ఆల్కహాల్ తీసుకోవటము, దాన్ని నార్మలైజేషన్ చేస్తారు ఫస్ట్. ఉమ్, నార్మలైజేషన్ అంటే నాట్ ఓన్లీ మూవీస్, సో బయట కూడా కల్చర్ ఎలా ఉంటుందంటే, మీకు మీ సీనియర్స్ కాలేజెస్లో వాళ్ళు సీనియర్స్ లేకపోతే బయట ఉన్నటువంటి కొంతమంది మనీ ఎర్న్ చేసేటువంటి ఇండివిజువల్స్ ఉంటారు. ఉమ్, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కాలేజీలో ఉన్నటువంటి ఇండివిజువల్స్ తోటి హెల్ప్ ఫ్రెండ్షిప్ డెవలప్ చేస్తారు. ఉమ్, సో వీళ్ళకి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళు వచ్చి హెల్ప్గా ఉంటారు అనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక నార్మల్ థింగ్గా ప్రొజెక్ట్ చేస్తారు. ఉమ్, సో మీరు స్మోక్ చేయండి, లేకపోతే డ్రగ్స్ తీసుకోండి, ఆల్కహాల్ తీసుకోండి, ఇలా ఒక నార్మల్ థింగ్గా, అది చాలా నార్మల్ థింగ్గా, అంటే గ్రేటర్, అంటే దానికి ట్యాబు ఏం లేదు, ఉమ్, అంటే తప్పు కాదు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అది హీరోయిక్ నేచర్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తారు. ఉమ్, ఫస్ట్ మనకేంటి ఆ టెండర్ ఏజ్లో, టీనేజ్లో ఉంటాం మనం. సో ఆ టీనేజ్లో ఏంటంటే మనకి పూర్తిగా తెలియదు కాబట్టి దాన్ని మనం అట్రాక్ట్ అయ్యి ఓహో ఇలా చేస్తే హీరోయిజం అనుకుంటాం. ఉమ్, దాని తర్వాత వాళ్ళు నిదానంగా ఆఫర్ చేస్తారు. సో ఇదిగో తీసుకోండి, మీరు డ్రగ్స్ తీసుకోండి, లేకపోతే ఆల్కహాల్ తీసుకోండి, ఇలా తీసుకోండి అని. సో అది దట్ గివ్స్ ఆటోమేటిక్ సైకో న్యూరోటిక్ ఇంపాక్ట్ అనమాట. సో న్యూరోటిక్ ఇంపాక్ట్ ఇచ్చినప్పుడు మీకు ప్లెజర్ అనేటువంటిది వస్తుంది. సో గాల్లో తేలుతున్నట్టు ఇట్లా ఇట్లా అన్నట్టు ఆ న్యూరోటిక్ ఇంపాక్ట్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఏంటంటే దే వాంట్ ఇట్ మోర్. సో మళ్ళా తీసుకోవాలంటే అప్పుడు మళ్ళా కూడా ఇస్తారు వీళ్ళు. ఉమ్, ఇచ్చిన తర్వాత అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విల్ బి అడిక్టెడ్. ఉమ్, అడిక్ట్ అయిపోయిన తర్వాత దే స్టాప్డ్ గివింగ్ యూ ఫ్రీలీ. అప్పుడు మీ దగ్గర నుంచి ఓకే ఒక 200 అవుతుంది అంటారు. ఇంకా నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ బిజినెస్. ఉమ్, సో అలా ఈ బిజినెస్ అనేటువంటిది దాన్ని ఒక నెట్వర్క్ లాగా స్టార్ట్ చేసి ఇది చేస్తారు. బై ద టైం మీరు అడిక్ట్ అయిపోయి ఉండటం వల్ల మీ కెరీర్ పాడైపోతుంది, మీ ఎర్నింగ్స్ పాడైపోతాయి, అండ్ మీ కెరీర్ ప్రాస్పెక్ట్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఉమ్, దెన్ కమ్స్ థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో ఏంటంటే మీ దగ్గర రిసోర్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు వాళ్ళు ఇండ్యూస్ చేస్తారు. ఎలా, ఎల్లు చైన్ స్నాచింగ్ చెయ్యి, ఉమ్, లేదు హ్యాకింగ్ చెయ్యి, లేదు ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చెయ్యి, అది థర్డ్ స్టేజ్. ఉమ్, అలా ఇండ్యూస్ చేసినప్పుడు అబ్వియస్లీ వీళ్ళు దే విల్ బీ ఫాలోయింగ్ ట్రాప్ ఫర్ ఇట్. దాని తర్వాత ఇంకా ఫోర్త్ స్టేజ్ కొన్ని రాడికలైజేషన్ స్టార్ట్ అవుతుందండి. ఉమ్, సో బేస్డ్ ఆన్ రిలీజన్, ఇలా రాడికలైజేషను. ఇప్పుడు ఆబ్వియస్లీ నీ పేరు పోలీస్ రికార్డులోకి ఎక్కేసింది, సో ఇంక నువ్వే ఇచ్చేలేవు, పోలీసులందరూ నీకు శత్రువులు, దేశం అంతా నీకు శత్రువులు, అలా డాక్టరైజేషన్, రాడికలైజేషన్ స్టార్ట్ చేస్తారు. ఇలా చేసి యూత్ని, వాళ్ళ యూత్ పవర్ని మిస్ఛానలైజేషన్, ఆ ఛానలైజేషన్ ప్రాపర్ ఛానలైజేషన్ అవ్వకుండా చేస్తారు. ఉమ్, ఇలా చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అవును. ఒకటి. రెండోది సిమిలర్ థింగ్ బెట్టింగ్ ఆల్సో. ఉమ్, బెట్టింగ్ మీరు అసలు మీకు కామన్ సెన్స్ అనేటువంటిది ఉంటే యూ టేక్ ఇట్ ఫ్రమ్ మహాభారతం. ఉమ్, మహాభారతం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా బెట్టింగ్ జోదంలో విన్ అయిన వాళ్ళు లేరు. అవును. అర్థమైందా? సో అది కామన్ సెన్స్తో కనుక మనం రియలైజ్ అయితే మనం దాన్ని దూరంగా ఉండొచ్చు. రెండోది ఏంటంటే బెట్టింగ్లో ఏమవుతుందంటే ఈజీ మనీ ఉమ్, ఒకటి. రెండోది సైకలాజికల్ డోపమైన్ రష్ ఆఫ్ అచీవ్మెంట్ అనమాట. ఇప్పుడు మీరు 10 రూపీస్ పెట్టారు, 10 రూపీస్ పెట్టినప్పుడు మీకు మళ్ళీ 10 రూపీస్ వచ్చింది అంటే అక్కడ మీకు ఏమవుతుందంటే, చూడు నేను చాలా తెలివిగలవాడిని ఒకటి, ఉమ్, నేను ఒక అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేశాను రెండు, ఉమ్, సో నా దగ్గర తెలివితేటలు ఉన్నాయి అండ్ ఐ టుక్ ద రిస్క్ ఆఫ్ ఇన్వెస్టింగ్ 10 రూపీస్. దాని తర్వాత నాకు రివార్డ్ వచ్చింది అంటే నేను తెలివిగలవాడినని నాకు రివార్డ్ వచ్చింది అనేటువంటిది మీకు ఆ డోపమైన్ రష్ వస్తుంది, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. అది ఏ స్కేల్లో వస్తుంది, మీరు పెట్టిన 100 రూపీస్ 200 300 1000 వరకు వస్తుంది. ఉమ్, అప్పుడు మీరు ఏమవుతారంటే యూ గో ఫర్ టేకింగ్ ఫర్దర్ మోర్ రిస్క్. ఉమ్, ఆ రిస్క్ తీసుకున్నప్పుడు దెన్ అప్పుడు కూడా మీకు రివార్డ్ చేస్తారు. ఉమ్, ఒక 5000 10,000 పెట్టినప్పుడు దెన్ యూ విల్ ఫీల్ దట్ ఐ ఆమ్ ప్రో, అంటే నాకు తెలుసు దీనిలో నేను అచీవ్ చేయగలుగుతాను, ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తారు. ఉమ్, బిల్డ్ చేసిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ లూటింగ్ యూ. అవును.
దీస్ ఆర్ ఆల్ ఆల్గారిథమ్స్ అండి, ఆల్గారిథమ్స్. సో ఆల్గారిథమ్స్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళని పెట్టి ఈ ఆల్గారిథమ్స్ రాపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్లో మీరు ఈ కార్డ్స్ ఆడుతూ ఉంటారు. సో అవి ఆడుతూ ఉంటే ఇప్పుడు మనం లైవ్ చేస్తుంటే మనకి హండ్రెడ్స్ ఆఫ్ టీవీస్లో, థౌజండ్స్ ఆఫ్ మొబైల్స్లో, ల్యాక్స్ ఆఫ్ మొబైల్స్లో వస్తుంది, కనిపిస్తుంది కదా. అలాగే అవతల వాడికి కూడా మీ దగ్గర ఏ కార్డ్స్ ఉందో తెలిసిపోతుంది కంపెనీకి. సో అది చాలా ఫ్రాడ్లెంట్. నాకు తెలిసిన ఫ్రెండ్సే 60 lakh 70 lakh నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్స్. సో ఇలా ఈ ప్రాసెస్ ఏంటంటే మనం వీఆర్ బిజీ విత్ మోడర్నిటీ అంటే మార్నింగ్ లేవగానే మొబైల్ తీసుకుంటాం, ఇంకా ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. సో మనిషి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సీకర్ అయిపోయారు, ప్లెజర్ సీకర్ అయిపోయారు అనమాట. సో ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇంకా మనిషి ఆలోచించే టైం లేదు, యాక్చువల్లీ ఆలోచించే టైం లేదు. సో ఆలోచించే టైం లేనప్పుడు మనకి ఇవన్నీ అర్థం కావు యాక్చువల్లీ. మనం ఏంటంటే ఇవి గో ఇన్ ద లూప్, ఆ లూప్లో వెళ్ళిపోతాం, మ్యాట్రిక్స్లో ఫిక్స్ అయిపోతాం అనమాట. సో అలా అది ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో దాన్ని ఇప్పుడు మంచి ఇనిషియేటివ్స్ జరుగుతూ ఉన్నాయి, వేరియస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా బ్యూరోక్రాట్స్, సో గవర్నమెంట్స్ కూడా దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటూ ఉన్నాయి. సో ఐ విల్ ఆల్సో టేక్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ష్యూర్లీ దీన్ని ఇంకా ఇన్నోవేటివ్గా నేను చేయగలుగుతాను. సో దాన్ని బెటర్ టు కీప్ అవే యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డ్రగ్స్ అండ్ బెట్టింగ్. సో దట్ సేవ్స్ యూ జనరేషన్స్. యాక్చువల్లీ మనకేంటంటే ఓకే, నేను యోలో అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, యూ లివ్ ఓన్లీ వన్స్ ఒకటి, అండ్ మై పర్సనల్ స్పేస్, మై పర్సనల్ డొమైన్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. ఇవేంటంటే మీరు ఓకే మీరు డ్రగ్స్ తీసుకుంటున్నాను, చేస్తున్నాను, ఇవన్నీ ఇట్లా అన్నారనుకోండి, మీరు చేసుకుంటున్నారు ఓకే, కానీ దాన్ని ఎట్ వాట్ కాస్ట్? ఫ్యూచర్ జనరేషన్స్ కూడా, మీ తర్వాత జనరేషన్స్ కూడా మీతో అటు ఆగిపోతుంది, మీ ప్రాస్పెక్ట్, కెరీర్ ప్రాస్పెక్ట్ కానీ, మీ ఫ్యామిలీ ప్రాస్పెక్ట్ కానీ. అది ఆ సెన్స్ని మీరు రియలైజ్ అవ్వాలి. జనరేషనల్ ఇంపాక్ట్ ఉంటుంది ఇది కంట్రీకి, మీకు, ఎవ్రీథింగ్. అలా అసలు స్ట్రెస్ లెవెల్స్ మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారంటే, ఈ స్టడీ ప్రాసెస్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎమోషనల్గా వీక్ అవుతాము, అప్పుడు మీరు స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతారు? యా, సో స్ట్రెస్ అనేటువంటిది బేసిక్గా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అండి. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే, ఇంత లాంగ్ టర్మ్ గోల్ని మీరు పెట్టుకుంటున్నారు, చేస్తున్నారు అంటే, యూ గెట్ రెడీ ఫర్ మెంటల్లీ మీరు బ్రేక్ అయిపోతారు, అండ్ మెంటల్గా మీరు క్రష్ అయిపోతారు, అండ్ మెంటల్గా స్ట్రెస్కి గురైపోతారు, అండ్ మీ మెంటాలిటీ అనేటువంటిది, మీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ తగ్గిపోతాయి. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, అండ్ ఎవ్రీబడి విల్ క్రిటిసైజ్ యూ, అండ్ ఎవ్రీబడి విల్ మేక్ ఏ కామెంట్ ఆన్ యువర్ సక్సెస్. అండ్ ఇంకా మోస్ట్లీ రిలేటివ్స్ కొంతమంది ఉంటారు, దే విల్ ఆల్సో మేక్ సర్కాస్టికల్ కామెంట్స్. సో ఇలా అన్నీ జరుగుతాయి. అండ్ ఈవెన్ కొంతమంది ఫ్రెండ్స్, పీర్ గ్రూప్ అయితే గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలిపెట్టేది. సో ఐ హ్యావ్ సీన్. సో ఇలా యూ గెట్ రెడీ టు బీ ఫెయిల్డ్, అండ్ యూ గెట్ టు బీ రెడీ టు ఫేస్ ఆల్ ద డిస్ట్రెస్. ఇలా మీరు ఆ రెసిలియన్స్ సాధించేంత వరకు ఉండాలి. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్. అయితే వెన్ ఇట్ కమ్స్ టు హౌ టు ఓవర్కమ్ దిస్ అన్నారు, బేసిక్గా స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం అనుకున్న లక్ష్యం అంటే అనుకున్న పనిని అనుకున్న విధంగా చేయకపోతే వస్తుంది. ఒకటి, సిలబస్ అనుకున్నారు ఈరోజు ఇంత ఫినిష్ చేయాలి, అది ఫినిష్ చేయలేదు, అప్పుడు వస్తుంది. రెండోది, ఫినిష్ చేసినా కానీ మీరు దాన్ని క్రియేటివ్గా ఎగ్జామ్ ఓరియంటేషన్ చేయలేకపోతున్నాం, అప్పుడు వస్తుంది. మూడోది ఏంటంటే, ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ అబ్సల్యూట్ మెరిట్. ఇప్పుడు ఈవెన్ తల్లిదండ్రులు కూడా దే హ్యావ్ టు అర్థం చేసుకోవాలి దీన్ని. సో తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీ స్టూడెంట్స్ని కానీ మీ పిల్లల్ని కానీ పంపించేటప్పుడు ఇట్స్ రిలేటివ్ మెరిట్ ఎగ్జామ్ ఒకటి, రెండోది క్రియేటివ్ ఎగ్జామ్. రిలేటివ్ మెరిట్ ఎగ్జామ్ అంటే ఏంటంటే, మీరు అబ్సల్యూట్ మెరిట్ ఎగ్జామ్ అంటే 10th క్లాసు ఈ దేశంలో 1 కోటి మంది పిల్లలు అప్లై చేసి చదువుతున్నారు, ఎగ్జామ్కి అప్పీర్ అయ్యారు అనుకోండి, 35 మార్కులు 40 మార్కులు వచ్చిన ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ పాస్ అయిపోయినట్టే, అవునా కదా? యా. అయితే సివిల్ సర్వీసెస్లో అక్కడ ఉండే వేకెన్సీస్ ఏంటంటే హార్డ్లీ 1000 ఉంటాయండి. ఈ 1000 వేకెన్సీస్ కోసం 17 lakh 13 lakh 70 lakh పీపుల్ ఏమో అప్లై చేశారని చెప్పి లాస్ట్ ఇయర్ తెలిసింది. సో వీళ్ళు ఈ 1000 వేకెన్సీస్ మీరు ఎంత మెరిట్ అయినా కానీ 1000 పీపుల్కి ఆపర్చునిటీ వస్తుంది కదా. అయితే దీంట్లో మీకు మీ పిల్లవాడు 99 అంటే 99% తెచ్చుకున్నారండి మీ పిల్లవాడు, కానీ నేను 99.1% తెచ్చుకున్నాను. సో రిలేటివ్లీ నేను ఆయనకంటే మెరిట్లో నేను ఉన్నా కాబట్టి నాకు ఇస్తారు సెలక్షన్.
మీ పిల్లవాడికి ఎవరు. ఉమ్, ఎందుకు అని అంటే రిలేటివ్ మెరిట్. ఉమ్, మరి మీ పిల్లవాడు చదవట్లేదా అంటే చదువుతున్నారు, ఉమ్, కష్టపడట్లేదంటే కష్టపడుతున్నారు. సో ఆ రిలేటివ్ మెరిట్ కాన్సెప్ట్ అనేది తల్లిదండ్రులకు అర్థం కాదు. సో చాలామంది పిల్లలు వాళ్ళు సోషల్ మీడియాలో వాటిలో ఇట్లా అన్న మా ఇంట్లో ఇలా తిడుతున్నారు అలా తిడుతున్నారు, ఏమని తిడుతున్నారంటే నువ్వు 10th బాగా చదువు, ఇంటర్లో బాగా చదువు, డిగ్రీలో బాగా చదువు, కానీ నీకు సివిల్స్లో ఎందుకు చదవు ఫెయిల్ అవుతున్నావు. ఇలా వాళ్ళకి అంటే వాళ్ళకి ఏంది చదవటం పాస్ అవటం ఈ రెండే తెలుసు, పాస్ అవటంలో ఉన్న కాన్సెప్ట్స్ తెలియదు. అవును. సో ఇది రెండోది సెలక్షన్ ప్రొసీజర్. అంటే ఉమ్, మనం అనుకున్న పని అనుకున్నట్టు చేయకపోవటం, రెండోది మనకున్నటువంటి తెలివితేటలను ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇవ్వకపోవటం, మూడోది ఏంటంటే ఈ రిలేటివ్ మెరిట్ అనే కాన్సెప్ట్ని రియలైజ్ అవ్వకపోవటం. ఉమ్, సో ఆ రిలేటివ్ మెరిట్ అనేటువంటి కాన్సెప్ట్ రిలీజ్ అవ్వలేదు. అదొకటి. రెండోది ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎగ్జామ్ చాలా క్రియేటివ్ ఎగ్జామ్. ఉమ్, మీకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్లో ఏముంటుందంటే క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. ఉమ్, కానీ సివిల్ సర్వీసెస్లో అలా ఉండదు. ఉమ్, క్వశ్చన్ అక్కడికక్కడ థింక్ చేసి క్రియేటివ్గా ఆన్సర్ని కంపోజ్ చేసి రాయాలని. అవును. సో ఇప్పుడు 10th క్లాస్లో మీకు లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ బుక్ ఉంటుంది, ఆన్సర్స్ ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉంటాయి. అవి ఉమ్, చదివి తెచ్చుకున్నంత మాత్రాన ఈ సివిల్ సర్వీసెస్లో కూడా అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఉమ్, సో నేను ఫెయిల్ అయ్యాను, ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యాను. అప్పుడు నాకంటే బెటర్ చేశారు కొంతమంది, సో వాళ్ళకి వచ్చిన సెలక్షన్. ఉమ్, సో నేను ఆ ఎక్సలెన్స్ సర్వీస్ సబ్జెక్ట్ ఎక్సలెన్స్ సాధించడానికి నాకు టైం కావాలి. ఆ టైం నాకు కొంత టైం తర్వాత వచ్చింది ఆ ఎక్సలెన్స్. ఉమ్, అందుకని నాకు 780 వచ్చింది. ఉమ్, దాని తర్వాత ఇంకా నాకంటే ముందు 780 మంది ఉన్నారు. ఉమ్, సో దానికంటే 779 మంది ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఇన్పుట్ తీసి ఇంకొంచెం నేను ఇంప్రూవ్ చేశాను. నా 350కి రీచ్ అయ్యా. అంటే నాకు ముందు ఇంకా 349 మంది ఉన్నారు. అవును. సో రిలేటివ్ మెరిట్లో ఉమ్, ఈ కాన్సెప్ట్ తల్లిదండ్రులు రియలైజ్ అవ్వాలి. అలా రియలైజ్ అయితే పిల్లల మీద ప్రెజర్ ఉండదు. ఉమ్, అండ్ యాస్పిరెంట్స్ కూడా రిలీజ్ అవ్వాలి. ఉమ్, చెప్పిన అంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాలి, ఎగ్జామ్ని క్రియేటివ్గా దాన్ని ఓరియంటేషన్ చేసుకోవాలి. అండ్ రిలేటివ్ మెరిట్ కాబట్టి ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా సక్సెస్ వస్తుందని మీరు రిలేటివ్గా బెటర్ అవటానికి ట్రై చేయాలి. ఓకే. ఈ 3 చేయాలి. ఏ చేయనప్పుడు స్ట్రెస్ వస్తుంది. ఉమ్,